నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైతుల విజయ గాథలు ప్రపంచానికి చాటి చెప్పాలి. మసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అఖండ గోదావరితో పర్యాటక వైభవం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. నగరంలో 140 కోట్లతో డ్రైనేజీ ప్రక్షాళన. 21వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 28 నుండి ఇస్కాన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెల్లడించిన ఇస్కాన్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ. దళితపేటలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. కేవీఎఫ్పిఎస్ ప్రజా సంఘాలు సామాజిక శంఖారావం. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. 46.1% మందికి ఉపాధిని ఇస్తుందని, 55% మంది జనాభాకు ఇదే జీవనాధారమని, ఈ ప్రయాణంలో రైతుల కృషి ఎంతో ఉందని, వారి విజయ గాథలు ప్రపంచానికి తెలియాలని ఆకాంక్షించారు. విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత, స్వయం సమృద్ధిని సాధించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ఆ దిశగా దేశ వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాటేనపాడులో గవర్నమెంట్ పాప్కార్నికా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన నూతన పాప్కార్నికా వంగడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఒకప్పుడు మనం పాప్కార్న్ దిగుమతి చేసుకునే వాళ్ళం. తద్వారా దేశం వెలుపలకు మారక ద్రవ్యం వెళ్ళిపోయేది. ఇప్పుడు మనమే ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, ఇదంతా రైతుల కృషి, నాణ్యమైన ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికతల వల్ల సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, ఎండి పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, రైతులే మన దేశానికి వెన్నెముక. Long before we speak of GDP and growth engines, it was the farmer who fed this civilization season after season, harvest after harvest. మన జీడిపి, అభివృద్ధి చోదక శక్తుల గురించి మాట్లాడటం ప్రారంభించక ముందే కాలానుగుణంగా పంటలు పండిస్తూ, ఆ పంటను తద్వారా పంటను అందిస్తూ ఈ నాగరికతను అన్నం పెట్టింది రైతే. Our festivals, our calendars, our very sense of time have been shaped by the cycle of sowing and reaping. మన పండుగలు, మన పంచాంగాలు, మన కాలగమన భావన సైతం విత్తనం వేయడం నుంచి పంట కోయడం వరకు సాగిన వ్యవసాయ చక్రం ఆధారంగానే రూపుదిద్దుకుంది. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Magar Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. జనవరి 14వ తేదీ సమీపంలో దేశమంతటా పంటల పండుగను జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతి, పంజాబ్లో లోహ్రీ, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు వంటి పండుగలు. ముఖ్యంగా ఈ పండుగల రూపం ద్వారా మనమందరం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం పంటల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. మన వైవిధ్యభరితమైనటువంటి మన భారతదేశంలో వ్యవసాయం ఏర్పరిచిన బలమైన, చిరస్థాయిగా నిలిచే విధంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ ఘనతకు ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices. గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ పరిమళించాలనే సంకల్పంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మండలం శెట్టిపేటలో స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా అధికారులతో కలిసి పనుల నాణ్యతను, డిజైన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పనులు జరుగుతున్న తీరును మంత్రి దుర్గేష్ పర్యవేక్షించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి, పుష్కర్ ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గోదావరికి ఇటుగా ఉన్న శెట్టిపేట గోదావరి కెనాల్ తీరంలో పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరేలా బోటింగ్ పాయింట్, వ్యూ సైడ్ రెస్టారెంట్, చిన్నారుల కోసం అధునాతన ప్లే జోన్, చినకాశీరేవు ఘాట్ అభివృద్ధికి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రంలోని పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని మన గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అది ప్రధానంగా రాజమండ్రిలోని హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్, అదేవిధంగా కడియం నర్సరీల దగ్గర కన్వెన్షన్ సెంటర్, ఇలాంటి కార్యక్రమాలతో పాటు గోదావరికి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆ పర్యాటక శోభ కనపడాలనేటువంటి ఆలోచనతో మనం డిపిఆర్ తయారు చేసినప్పుడే నిడదవోలు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ గోదావరి కెనాల్ వెళ్తున్నటువంటి ఈ సెట్టిపేట ప్రాంతంలో, అదేవిధంగా నిడదవోలు దగ్గర చినకాశీరేవులో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం, దాంతోపాటు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వసతి సౌకర్యం, ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించాం. దానివల్ల ఇవాళ గోదావరికి అటుపక్క ఉన్నటువంటి రాజమండ్రి, కడియంతో పాటు ఇటుపక్క ఉన్నటువంటి నిడదవోలు పరిసర ప్రాంతాలను కూడా ఈ పర్యాటక కార్యక్రమంలో ప్రధానంగా అఖండ గోదావరి ప్రాజెక్టులో ఇన్కార్పొరేట్ చేసి అందులో కూడా పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. అందులో ప్రధానంగా ఇవాళ సెట్టిపేట, మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం సెట్టిపేట. ఈ సెట్టిపేట ప్రాంతంలో ఈ గోదావరి కెనాల్ పక్కనే వే సైడ్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలని, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని, అది కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అటు ఇటు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ పర్యాటకులు కానీ ఇక్కడ ఆగి స్థానిక 21వ డివిజన్ గోదావరి గట్టు రంగాచారి వారి వీధిలో 18,93,000 రూపాయల వ్యయంతో అవుట్ ఫాల్ డ్రైన్లకు, క్రాస్ డ్రైన్, క్రాస్ కల్వర్ట్ల నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నగరంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం హామీకి అనుగుణంగా గత 2 సంవత్సరాలుగా నగర డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. అనేక ప్రాంతాల్లో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలు, నీటి నిల్వలు, డ్రైన్లపై బల్లలు లేకపోవడం వంటి సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఎర్రాళ్లవారి వీధిలో సుమారు 20 సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించడంతో పాటు గోదావరి గట్టు వెంబడి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా ఉన్న షట్టర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరమ్మతులు చేసి అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేసి తెరిచామని వివరించారు. రాజమహేంద్రవరంలోని ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం దిశగా నగరాన్ని తీసుకువెళ్తామని కూటమి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా శాసనసభ్యుడిగా గత 2 సంవత్సరాలు కూడా మేము చేసిన పనులు ఏంట్రా అంటే డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడే ఒక చోట పెద్దలందరూ కూడా మాకు వివరించారు. 6 సంవత్సరాలుగా ఉన్న సమస్య డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది. మరొక సమస్య కలవట్లు లేక నీరంతా కూడా పొంగి ఈ వీధుల మీదే పారుతూ ఉంది. మరొక సమస్య డ్రైనేజీల మీద కలవట్లు కాదు, డ్రైనేజీల మీద బల్లలు లేక ఎవరైనా సరే ప్రమాదవశాత్తు దాంట్లో పడే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. మొన్ననే ఎర్రలోలు వీధిలో సుమారు 20 సంవత్సరాలుగా ఉన్న సమస్య హైట్ పెంచడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా గోదావరి గట్టు మీదుగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిలోకి వెళ్ళడానికి వెంటలు ఏదైతే ఉన్నో వెంటలు కూడా పెద్దవి చేస్తూ ఉన్నాం.
ఆ వెంట్ర ద్వారా నీరు వెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే గోదావరి గట్టు మీద ఉన్నది అక్కడి నుంచి త్యాగరాజ కళ్యాణ మండపం వెనకాల బ్రిటిష్ నాడు కట్టింది ఏదైతే 2 నెలల కిందట ఆ పూడికినంతా శుభ్రం చేసి సితార వరకు కనెక్ట్ చేస్తున్నాము. వీటమ్మట వెళ్ళడానికి కూడా అన్ని ప్రక్షాళనలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ డ్రైనేజ్ మీద ఏదైతే ఉన్నాయో బల్లలు లేవని చెప్తా ఉన్నారు. 27 లక్షలతోటి టెండర్ స్టేజ్లో ఉంది. అతి దగ్గరలో పనులు ప్రారంభించి వాటన్నిటి మీద కూడా బల్లలు వేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరు ఊహించలేదు. గత ప్రభుత్వంలో అసలు గోదావరి గట్టు మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నదాన్ని వాడల. అక్కడున్న షట్టర్స్ అన్నీ బిగిసిపోతే కూటమి అధికారంలో వచ్చిన వెంటనే షట్టర్లు రిపేర్లు చేసి కొత్త వేయించి ఓపెన్ చేశాం. స్థానిక గౌతమ ఘాట్లోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం మందిరంలో ఈ నెల 28 నుండి సెప్టెంబర్ 5 వరకు 9 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు స్వామీజీలు రవీంద్ర చైతన్య దాస్, హేమ నిమాయి దాస్ చెప్పారు. ఇస్కాన్ మందిరంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు మంగళహారతి, దర్శనహారతి, గురుపూజ, శ్రీమాన్ సత్యగోపీనాథ్ చే శ్రీమద్ భాగవత ప్రవచనం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యజ్ఞసేవ, అనంతరం శ్రీమాన్ సత్యగోపీనాథ్ దాస్ చే శ్రీకృష్ణ లీలలపై ప్రవచనం, తదనంతరం స్వామివారి దివ్యవాహన సేవ, ఉయ్యల సేవ ఉంటుందని వివరించారు. 4వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీమాన్ సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీచే భాగవత ప్రవచనం, 9:30 గంటలకు విశ్వశాంతి యజ్ఞం, 11 గంటలకు అవభృత స్నానము జరుగుతాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు వైభవంగా ఉట్టి ఉత్సవము ప్రారంభమవుతుందని, రాత్రి 10:30 గంటలకు శ్రీ రాధా గోపీనాథ్లకు మహాకుంభాభిషేకం, తదనంతరం మహామంగళహారతి ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్ 5 శనివారం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీలా ప్రభుపాదుల వారి దివ్య ఆవిర్భావ దినోత్సవం, గురుపూజ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీహరి కరుణాదాస్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 8:30 గంటలకు జరిగేటువంటి కార్యక్రమాలు. సో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాహన సేవ అనంతరం గుంజల సేవ జరుగుతున్న సమయంలో సాంస్కృతిక ప్రత్యేకంగా మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్టం ఏంటంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఆయన ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన కొవ్వూరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహ్నికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. అక్కడ గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 28వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ 9 రోజులు మనకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం భగవంతుడికి మంగళహారతి, కృష్ణహారతులు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలతో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఈ లోకహితాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, విశ్వశాంతికి సంబంధించిన యజ్ఞాలని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు సాయంత్రం విశ్వశాంతి యజ్ఞాలు మనకు ఉంటాయి. తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణుడి లీలల మీద శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభుజీ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత వాహన సేవలు, రోజుకొక వాహన సేవలు ఉంటాయి. ఒక్కొక్క రోజుకొక వాహనం, స్వామివారికి 9 వాహనాల మీద పల్లకి సేవ, గరుడ వాహన సేవ, అశ్వవాహనము, తర్వాత హనుమత్ వాహనము, ఇట్లాగా గరుడ వాహనము, గజవాహనం, ఇట్లా వాహన సేవలన్నీ ఉన్నాయి. 8 రోజులు 8 వాహన సేవలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రతిరోజు వాహన సేవలు. కృష్ణాష్టమి రోజు విశేషమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి భగవద్ దర్శనము, దాంతో పాటుగా ఉదయం నుంచి ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కృష్ణాష్టమి రోజున 4వ తారీఖు నాడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకు జరుపుకుంటున్నాం. ఆ రోజుని మనకి ఉదయం భగవంతునికి మంగళహారతి, విశేషమైన వస్త్రాల్లో, నూతన వస్త్రాల్లో ప్రతిరోజు ఆ రోజున విశేషమైన అలంకరణతో భగవంతుడి దర్శనం. తర్వాత ఉదయం మనకి 10 గంటలకి మనకి శుక్రవారం ఆ రోజు యాక్చువల్గా మనకి స్వామివారికి అభిషేకం ఉందండి. ఎవరికి? వెంకటేశ్వర స్వామివారికి ప్రతి వారం జరిగేటువంటి అభిషేకం ఉంటుంది. తర్వాత 10 గంటలకి మనకి పూర్ణాహుతి అండి, అవభృత స్నానం అంటాం.
పూర్ణాహుతి కార్యక్రమం ఉందండి. ఈరోజు జరిగిన 8 రోజులు జరిగినటువంటి 7 రోజులు జరిగినటువంటి యజ్ఞాల యొక్క చివరిగా పూర్ణాహుతి కృష్ణాష్టమి రోజు జరుగుతుందన్నమాట. రోజు ఉదయం పూర్ణాహుతి, తర్వాత అవభృత స్నానం, గోదావరిలో అందరూ కలిసి చక్రస్నానం అంటాం దాన్నే. ఆ స్నాన కార్యక్రమం అంతా అయిన తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమికి స్వాగతం సుస్వాగతం. ఇస్కాన్ రాజమండ్రి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుంది. సో ప్రభు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా అలా జరుగుతాయి. అయితే ఈసారి కార్యక్రమంలో ఒక మార్పు ఒకటి ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి రోజున ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. జన్మాష్టమి జన్మాష్టమి పేరు చెప్పి మనం ఒక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఇంటర్ స్కూల్ కాలేజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దీంట్లో సుమారుగా ఒక 3000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాసు, ఇలాగా ఒక 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజ్ విన్నర్స్కి ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజులు మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఏమైందంటే శుక్రవారం వచ్చింది, ఉదయం అభిషేకం ఉంటుంది, గోవింద శ్రీనివాస్కి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము, తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞము, యజ్ఞం తర్వాత అవభృత స్నానము, తర్వాత ఉట్టి కొట్టే ఉత్సవం, ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజునే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులో రద్దీ ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. బాగుంది, మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్లో వేదిక మ్యూజియంలో జరుగుతుంది. సో మిగిలిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతుంది. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, శ్మశాన వాటికలు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కమ్యూనిటీ హాల్ తదితర సమస్యలను పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కేవీపీఎస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు యువి రామరాజు మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావంలో భాగంగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, రాజమహేంద్రవరం, అర్బన్, రాజానగరం నియోజకవర్గాల్లో సుమారు 40 గ్రామాలు, 20 వార్డులను సందర్శించి సమస్యలపై అధ్యయనం, సర్వే నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో దళితుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు లేకపోవడం, ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురి కావడం, అర్హత ఉన్న ప్రాంతాల్లో జీవో నెంబర్ 1235 ప్రకారం భూములను కేటాయించకపోవడం వంటి సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, నాయకులు ఎస్ సర్వేశ్వరరావు, టి నాగరాజు, ఎం రాజేష్, దయామణి, కార్యదర్శి పి తులసి, సుందరబాబు, ఎస్ మూర్తి, రామచంద్రరావు, పూర్ణిమరాజు, భగత్, భాస్కర్, టి చిరంజీవి, వి నాగేశ్వరరావు, బి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ పోరాటం చేస్తూ ఉంది. కేవీపీఎస్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ఇవాళ దళితులకి, గిరిజనులకి బడ్జెట్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ఆధారంగా నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా జిల్లా మొత్తం 62 మండలాలు సైకిల్ యాత్రల ద్వారా సప్లాన్ కోసం, దళితుల అనేక సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఉద్యమాలు జరిగిన చరిత్ర కూడా కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాకు ఉన్నది. దాంతోపాటు ఈరోజు గత 2 నెలల కాలంగా సామాజిక శంఖారావం పేరుతో దళితులైనటువంటి సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పైన ఇలాంటి పోరాటాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కులరహిత సమాజం, అంటరాతనం, కుల వివక్ష నశించాలని, సమానత్వం కావాలని, అలాగే దళిత పేటల్లోనూ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని
చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, దళితపేటలు, గిరిజన ప్రాంతాల్లో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తలు సర్వేలు, అధ్యయనం చేయటం. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ అండ్ ఆశ్రమం శ్రీ గౌరాంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆలయం వద్ద శ్రీ రాధాకృష్ణుల ఉయ్యాల ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మిషన్ అండ్ ఆశ్రమం వ్యవస్థాపక ఆచార్యులు శ్రీలా భక్తి వైభవ పూరి గోస్వామి వారి ఆశీస్సులతో భక్తి కంకణ బన మహారాజ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. శ్రీకృష్ణ స్వామి వారి విగ్రహాన్ని ఊయలపై ఉంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఊయల ఉత్సవంలో పాల్గొన్నారని ఆశ్రమ ఇన్ఛార్జ్ హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. ఆశ్రమాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం పవిత్ర రోహిణి ఏకాదశి సందర్భంగా హరినామ సంకీర్తన జరిగింది. భక్తి కంకణ బన మహారాజ్ చే ఉయ్యాల లీలా విశిష్టతపై ఉపన్యాసం ఇచ్చారు. 28వ తేదీ శుక్రవారం బలరామ జయంతి, 30వ తేదీ శనివారం భగవద్గీత పోటీలు జరుగుతాయి. హరే కృష్ణ. స్థానిక రాజమండ్రిలో శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ నెలకొన్న శ్రీకృష్ణ చైతన్య మిషన్ మరియు ఆశ్రమం ఆర్యాపురంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు 2026 సంవత్సరానికి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారిని ఉయ్యాల సేవ జరుగుతుంది. తదనంతరం భజన, సంకీర్తన, అలాగే భగవతాచార్యుజీ ఉపన్యాసం, తదనంతరం తీర్థప్రసాద వితరణ ప్రతిరోజు జరుగుతుంది. అలాగే బలరాం జయంతి ఉత్సవాల్లో భాగంగా 28వ తారీఖు జరుగుతుంది. 4వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముఖ్య కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమై మధ్యరాత్రి 11 గంటల దాకా కూడా సాగుతుంది. 11 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఘనంగా స్వామివారికి 108 కలశాలతో అభిషేకం మరియు 108 దీపాలతో హారతి, తదనంతరం గోదావరి హారతి జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యవస్థాపక ఆచార్యులు శ్రీల భక్తివైభవ పూరి గోస్వామి మహారాజ్ గారి ఆశీస్సులు మరియు స్థానిక శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆర్యాపురం ఆచార్యులు శ్రీ శ్రీ భక్తి కంకణ వన మహారాజ్ గారు, అలాగే స్థానిక శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆర్యాపురం రాజమండ్రి ఇన్ఛార్జ్ మరియు డిప్యూటీ సెక్రటరీ శ్రీకృష్ణ చైతన్య మిషన్కి హరిదాస్ గారు ఈ యొక్క దివ్య సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొల్సిందిగా పేరు పేరున కోరుతున్నాం. హరే కృష్ణ. ది ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీల లిమిటెడ్ ఉపాధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన కోల అచ్యుత రామారావు బాబు ఎన్నికయ్యారు. ఆయన నగరంలోని ది ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ సేవలు అందిస్తున్నారు. సహకార రంగంలో ప్రతిష్టాత్మకమైన ది ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సమావేశం విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం 11వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. నూతన కమిటీకి అధ్యక్షుడిగా చెలసాని రాఘవేంద్రరావు,
కార్యదర్శిగా షేక్ అబ్దుల్ జిలానీ, ఉపాధ్యక్షుడిగా కోళ్ల అచ్యుతరామారావు తదితరులను ఎన్నుకున్నారు. సహకార బ్యాంకుల స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేలా తీసుకునే చర్యలకు అందరూ మద్దతు పలకాలని కోరారు. స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాసంలో రుద్రహోమం, రుద్రాభిషేక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను జరిపించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా వేద పండితులు హోమాలు, అభిషేకాలు జరిపించారు. ఆ పరమశివుని కరుణ కటాక్షాలు రాజమహేంద్రవరం ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్టుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల విజయ గాథలు ప్రపంచానికి చాటి చెప్పాలి. మసునూరులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. అఖండ గోదావరితో పర్యాటక వైభవం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. నగరంలో 140 కోట్లతో డ్రైనేజీ ప్రక్షాళన. 21వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 28 నుండి ఇస్కాన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెల్లడించిన ఇస్కాన్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ. దళితపేటలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. కేవీఎఫ్పిఎస్ ప్రజా సంఘాలు సామాజిక శంఖారావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.